లాస్ట్ సండే కోటిలో ఫస్ట్ టైం నా థర్డ్ సెమిస్టర్ ఎంబీఏ బుక్స్ కొనడానికి వెళ్ళామని చెప్పాను కదండి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అనమాట ఇక్కడ గణేష్ నిమజ్జనాలు అన్నీ జరుగుతున్నాయి. యాక్చువల్లీ దాని బిఫోర్ డే సాటర్డేనే కదా మనకి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అవన్నీ అయ్యాయి. తర్వాత నెక్స్ట్ డే సండే రోజు మేము కోటి వెళ్ళాము బుక్స్ కొనడానికి. బుక్స్ కొని ఇంటికి తిరిగి వచ్చే దారిలో ట్యాంక్ బండ్ మీద నుంచి వచ్చామన్నమాట. మేము అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఆ రోజు కూడా గణేష్ నిమజ్జనాలు అన్నీ కనిపించాయి. చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎస్పెషల్లీ మా పెద్దోడు ఎప్పుడు మమ్మీ ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి వెళ్దాము, అట్లీస్ట్ నిమజ్జనానికైనా వెళ్దాము అని చెప్తుంటాడు. కానీ మేము తీసుకెళ్ళడానికి కుదరలేదు. బికాజ్ అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి మేము నిమజ్జనానికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. అట్లీస్ట్ ఖైరతాబాద్ గణేష్ దర్శనానికన్నా వెళ్దాం అనుకున్నాం. కానీ ఈసారి మైలు ఉండడం వల్ల మేము గణేషుని ఇంట్లో నిలబెట్టుకోలేదు, ప్లస్ చూడడానికి కూడా ఎక్కడికి వెళ్ళలేదు. సో అన్ని గణేషెస్ని మిస్ అయిపోయామని బాధ అనిపించింది నాకైతే. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ మేము ఆ రోజు సండే వచ్చేటప్పుడు బుక్స్ తీసుకొని అన్ని గణేషెస్ కనిపించాయి. మేము అంటే లాస్ట్ ఇయర్ మేము ఇంట్లో గణేష్ని పెట్టుకున్నాము, ప్లస్ అన్ని మండపాలు తిరిగి 4-5 గణేషెస్ని చూడడం, 5 గణేష్ని చూస్తే మంచిది అనుకోవడం, 9 గణేష్ని చూస్తే మంచిది అనుకోవడం, అలా దర్శనం చేసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఈసారి మిస్ అయ్యాం అనుకున్నాం, కానీ వచ్చే దారిలో అన్ని గణేష్లే, ట్యాంక్ బండి నిండా గణేష్లే. అసలు గణేష్ నిమజ్జనాలు అవ్వలేదన్నమాట, అన్నీ లైన్ కట్టి ఉన్నాయి, ఇంకా తీసుకొస్తున్నారు. చాలా గణేష్ని, ఎన్నో రకాలైన అవతారాలు ఉన్న గణేష్ని చూసామన్నమాట. లైక్ 4 తలలు పెట్టి చేయడం, 5 తలలు పెట్టి చేయడం, మంచిగా ఏమంటారు చేతులు పెట్టి ఎక్కువగా చేయడము, శంఖము, ఖడ్గము, గద అన్నీ పట్టుకున్న గణేషులు కానీ అలాంటివన్నీ చూసాం. చాలా బాగా అనిపించింది. ఇంకా అలా అన్నీ చూసి ఇలా వచ్చేస్తున్నాం అన్నమాట. వచ్చే దారిలో కూడా మాకు చాలా రకాలైన గణేషులు కనిపించాయి. చాలా హ్యాపీ అనిపించింది.